స్వర్ణాంధ్ర 2047 విజన్ తయారు చేయడానికి అధికారంలోకి రాగానే అందరితో కలిసి సంప్రదింపులు జరిపాం. నీతి ఆయోగ్ దగ్గర నుంచి సామాన్య ప్రజల దాకా అందరి నుంచి వారి అభిప్రాయాలు తీసుకున్నాం. అందరితో సంప్రదింపులు జరిగాక త్వరలోనే స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. 24 ఆగస్టు 24 ఫస్ట్ టైం నీతి ఆయోగ్ పిలిపించాం. వాళ్ళు కూడా రమ్మని మాట్లాడితే ఇమ్మీడియట్ ఫస్ట్ మీటింగ్ పెట్టి ఎక్స్పర్ట్స్ అందరితో మీటింగ్ పెట్టాం. ఇంకో పక్కన 27 ఆగస్టు 2024 ఈ యొక్క మీటింగ్ వారితో కూర్చున్నప్పుడు ముందు వారు ఎక్సర్సైజ్ చేశారు. ఫస్ట్ మీటింగ్ ఆగస్టులో పెట్టుకున్నాం. ఇంకో పక్కన పబ్లిక్ కన్సల్టేషన్ ఎంగేజ్మెంట్ సెప్టెంబర్ నుంచి అక్టోబర్లో చేశాం. గ్రాస్ రూట్ క్షేత్రస్థాయిలో ఉండే అందరితో మాట్లాడి వాళ్ళ యొక్క ఏం చేయాలనే విషయాలన్నీ కూడా వారితో మాట్లాడి సెప్టెంబర్ అక్టోబర్లో పూర్తి చేశాం. అదే మనకి విజన్ అలైన్మెంట్ అవన్నీ కూడా తయారు చేసుకొని ఈరోజు మీరు ఇంత మునుపు కూడా భాగస్వాములు అయ్యారు. ఈరోజు రాష్ట్రంలో బ్రాడ్గా డిస్కస్ చేయడం కోసం, మీ ఆలోచనలు తీసుకోవడం కోసం, అసెంబ్లీ ఆమోదం పొందడం కోసం ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. ఇది అవుతానే తొందరలోనే దీని మీద ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి లాంచ్ చేసి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీకు ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు అధ్యక్ష ఎక్స్టెన్సివ్ గ్రాస్ రూట్ లెవెల్ ఎంగేజ్మెంట్ చేశాం. మండల్ మున్సిపల్ వర్క్షాపులు పెట్టాం. 464 మండలాల్లో 106 మున్సిపాలిటీల్లో వర్క్షాపులు పెట్టాం. 1,18,000 కుటుంబాల్లో 2 పేజీలు ఇచ్చి వాళ్ళందరి వ్యూస్ తీసుకున్నాం. క్యూఆర్ కోడ్ రెస్పాన్స్ కోడింగ్ సిస్టమ్ పెట్టి ఒక షార్ట్ క్వశ్చనర్ కూడా ఇచ్చి వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ఆస్పిరేషన్స్, వాళ్ళ కోరికలు అవన్నీ కూడా తీసుకొని ఈ విషయం తయారు చేశాం. అవేర్నెస్ మీటింగ్స్ 936 మండలాల్లో 465 మున్సిపాలిటీలో పెట్టి, లొకాలిటీస్లో పెట్టి 10,078 మీటింగ్స్ గ్రామ పంచాయతీల్లో పెట్టి వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నారు. ఇంకో పక్కన దేశ 26 జిల్లాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కలిసి ఒక మీటింగ్లు పెట్టారు. స్కూల్ కమిటీస్ అన్ని 2,100 కాంపిటీషన్లు పెట్టి 4,50,000 మంది పార్టిసిపేట్ చేశారు. ఇంటర్మీడియట్ కాలేజెస్లో 622 కాంపిటీషన్స్ పెట్టి 43,000 మంది పార్టిసిపేట్ చేశారు. ఇంకో పక్కన కాలేజ్ యూనివర్సిటీలో 352 ఇన్స్టిట్యూషన్స్ లో 38,000 మంది స్టూడెంట్స్ కూడా దీంట్లో భాగస్వాములు అయ్యారు. అధ్యక్ష, ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు 17 లక్షల రెస్పాన్సెస్ వచ్చాయి. అందులో 56% ఉమెన్ రెస్పాండ్ అయ్యారు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉమెన్ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉండడానికి ఇది ఒక ఉదాహరణ. 100 మంది మొత్తం దీంట్లో భాగస్వాములు అయితే కన్సల్టేషన్లో 56% ఉమెనే పార్టిసిపేట్ చేశారంటే ఒక ప్రగాఢమైన ఆస్పిరేషన్స్ వాళ్ళలో ఉన్నాయి. మేము కూడా ముందుండాలని ఆలోచన ఉంది. దానికి నిదర్శనమే ఇదని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క 28% విద్యార్థులు, స్టూడెంట్స్, యూత్ వాళ్ళ జీవితాల కోసం ఎట్టుండాలి, విజన్ అంటే ఏంటి, మేము కూడా ఉండాలి, మా జీవితం కూడా దీంతో ముడిపడి ఉంది అనే ఉద్దేశంతో 28% ఇక్కడ భాగస్వాములు అయ్యారు. రైతులు 17% అయ్యారు. 5% సీనియర్ సిటిజన్స్ అయ్యారు. వాళ్ళు కూడా వాళ్ళ వ్యూస్ చెప్పారు. వాళ్ళ కోసం ఎట్టా విజన్ ఉండాలని కూడా మొత్తం చెప్పే పరిస్థితి వచ్చారు. అంటే దేశంలో చాలా విజన్ డాక్యుమెంట్స్ తయారు చేశారు. కానీ ఇటీవల కాలంలో 17 లక్షల మంది భాగస్వాములు కావడం, వాళ్ళు ఒపీనియన్స్ ఇవ్వడం మొదటిసారి దశ. అది మన రాష్ట్రంలో జరిగింది. అంత చైతన్యం వెళ్ళలో ఉంది. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా పేరున భాగస్వాములందరినీ అభినందిస్తున్నా. భవిష్యత్తులో ప్రతి ఒక్క కుటుంబం కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇది వచ్చిన తర్వాత మీరు ఒకసారి చూస్తే మొత్తం విజన్ అంతా కూడా 10 బ్రాడ్ ప్రిన్సిపల్స్, 10 సూత్రాలు స్వర్ణ ఆంధ్రప్రదేశ్.